ఈ హాస్పిటల్లో రేర్ డిసీజ్ ఉన్న పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళని బయట వాళ్ళు ఎవ్వరూ కలవరు. చివరికి వాళ్ళ సొంత పేరెంట్స్ కూడా వాళ్ళని వచ్చి చూడరు. ఆ పిల్లలందరూ పాపం ఎప్పుడు లోన్లీగానే ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు. హాస్పిటల్లో పనిచేస్తున్న వార్డెన్ ఆ పిల్లల కోసం మస్కట్ బొమ్మల్ని తెచ్చి అందరికీ ఇచ్చింది. ఆ పిల్లలందరూ ఆ బొమ్మల్ని చూసి చాలా ఆనందపడ్డారు. కానీ కొంతమంది డబ్బున్న వాళ్ళు ఆ హాస్పిటల్ ఉన్న ప్లేస్ని వాళ్ళ సొంతం చేసుకోవడం కోసం ఆ పిల్లలు తింటున్న ఫుడ్లో పాయిజన్ కలిపేశారు. పాపం ఆ చిన్న పిల్లలందరూ ఆ ఫుడ్ తిని ప్రాణాలు కోల్పోయారు. ఈ నింద మొత్తం ఆ వార్డెన్ పైన వేసి తనని జైల్లో పెట్టారు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఒక రోజు రాత్రి ఆ మోసం చేసిన వాళ్ళ ఇంటి ముందరంతా మస్కట్ బొమ్మలు వచ్చి నిల్చున్నాయి. వాళ్ళు బయటికి వచ్చి ఆ బొమ్మల్ని చూసినప్పుడు అవి ఒక్కసారిగా కదలడం స్టార్ట్ చేశాయి. ఇప్పుడు ఆ బొమ్మల్లో ఆ చిన్నపిల్లల ఆత్మలు ఉన్నాయి. ఆ బొమ్మలన్నీ ఆ మోసం చేసిన వాళ్ళ కాళ్ళు చేతులు వించేసి వాళ్ళ ప్రాణాలని తీసేశాయి. ఆ తర్వాత మళ్ళీ ఆ బొమ్మలన్నీ అదే హాస్పిటల్లోకి వెళ్ళి వాళ్ళ రూమ్స్లో వెళ్ళి నిల్చున్నాయి. కొన్నాళ్ళకి మళ్ళీ ఆ హాస్పిటల్ డాక్టర్స్ పేషెంట్స్తో నార్మల్గా స్టార్ట్ అయింది. ఆ బొమ్మలన్నింటినీ చనిపోయిన పిల్లలకి గుర్తుగా అక్కడే ఉంచారు. కానీ కొంతమంది పేషెంట్స్ ఏం చెప్తున్నారంటే నైట్ టైం ఆ బొమ్మలు వాళ్ళని చూస్తూ నవ్వుతూ ఉన్నాయని.